ఈ రోజు నా అదృష్టంగా భావిస్తున్నా. దేవుడు నాకు అనేక అవకాశాలు ఇచ్చారు, కానీ గౌతు లక్షణ కలిసే అవకాశం మట్టు నాకు దక్కలేదు. భారతదేశ స్వాతంత్రం కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి గౌతు లక్షణ. వాస్తవంగా నాకు లక్షణ గారి గురించి అంత తెలియదు. ఈ రోజు విగ్రహావిష్కరణ ఉందంటే 2 రోజుల నుంచి ఆయన గురించి తెలుసుకుంటాం జరిగింది. ఎందుకంటే నేను పుట్టిన నాటికే శివాజీ గారు శాసనసభకు వచ్చారు. ఒక్కసారి మీరు చూస్తే, చరిత్ర ఒక్కసారి తిరిగి చూస్తే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి గౌతు లక్షణ. అంతేకాదు, మీరు ఇంకో పక్కన చూస్తే స్వాతంత్రం పోరాడానికి డబ్బులు అవసరం ఉంటే సొంత ఇల్లు మనం అమ్మకానికి పెట్టి కూడు లేని రోజులు కూడా అనుభవించిన వ్యక్తి గౌతు లక్షణ. ఒక్కసారి అందరూ ఆలోచించాలా. అంటే లక్షణ 5 సంవత్సరాలు, ఇటు పక్కన శివాజీ గారు 6 సార్లు, అంటే 11 సార్లు శాసనసభ గెలిచారు. అంటే 55 సంవత్సరాలు శాసనసభలో కూర్చున్న ఘనత ఈ యొక్క కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రంలో పట్టుతుందని ఈ సభాముఖంగా తెలుసుకున్నాను. నేను నౌతా గురువు గారికి చెప్పా, అయ్యా ఇంకా శిరీషక్క వస్తున్నారు, ఆమె స్పీడ్ చూస్తుంటే గ్యారెంటీగా 7 సార్లు గెలుస్తారు, మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా మీ కుటుంబంలో జరుగుతుందని. ఎంత త్యాగాలు చేశారు మహనీయులు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎంత త్యాగాలు చేశారు. అదేవిధంగా ఈ రోజు కూడా చూస్తే శివాజీ ఎంత త్యాగం చేస్తున్నారు నేను చూస్తున్నాను. 11 సార్లు శాసనసభ గెలిస్తే, నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి మన శివాజీ గారు వ్యతిరేకంగా మాట్లాడితే నిజంగా నాకు చాలా బాధ కలిగింది. ఇంత కష్టపడే వ్యక్తి 11 సార్లు శాసనసభకి వెళ్ళిన కుటుంబం అన్ని మాటలు అంటే నిజంగా నాకు కూడా చాలా బాధ కలిగింది. అందుకే నేను అందరినీ కోరేది, ఆరోపణలు చేయొచ్చు, ఏదంటే అది మాట్లాడచ్చు, కానీ ఆ కుటుంబ చరిత్ర ఒకసారి తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఏది ఏమైనా నేను ప్రసంగం ప్రారంభించే ముందని చెప్పాను, 2019లో మళ్ళీ గెలిచేది చంద్రబాబు నాయుడు గారే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, 2024లో కూడా చంద్రబాబు నాయుడు గారే, 2029లో కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఈ సభాముఖంగా తెలుసుకుంటూ, మన గౌడ సంఘానికి ఇప్పుడు ఎట్లయితే ఫెడరేషన్ కల్లుగీత కార్మికులకు ఉందో అది గౌడులు కూడా వర్తిస్తుంది, పేరు పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. ఆ శాఖకు సంబంధించిన మంత్రి నేను కాదు కనుక అచ్చన్న దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా చేపిస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన లక్షణ గారి పేరు పైన ఒక హాస్టల్లో, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది కూడా 10 ఎకరాల్లో 10 కోట్ల రూపాయలు కేటాయిస్తే బాగుంటుందని మన ఎంపీ గారు కోరారు. తప్పనిసరిగా చేపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అంతేకాదు, లక్షణ గారికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి, దేశానికి ఎంత త్యాగం చేశారో ఆయన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మా యువకులకి తెలియాల్సిన అవసరం చాలా చాలా ఉంది. దానికోసం కూడా ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తాను. చివరిగా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు ఒక మంచి మాట చెప్పారు. అదేంటంటే టెక్స్ట్ బుక్స్ లో తప్పనిసరి పాఠశాలలో టెక్స్ట్ బుక్స్ లో లక్షణ గారి గురించి ఒక ప్రత్యేక చాప్టర్ కూడా ఉండాలని ఆయన చెప్పడం జరిగింది. తప్పనిసరిగా గంటా శ్రీనివాస్ అన్నకి దృష్టికి తీసుకెళ్లి రాబోయే సంవత్సరం, ఎందుకంటే ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ అయిపోయినాయి కనుక రాబోయే సంవత్సరంలో అది కూడా ఒక చాప్టర్ కింద ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తూ, మళ్ళీ మిమ్మల్ని కోరేది ఒక్కటే, మళ్ళీ రాజకీయాలు మాట్లాడడానికి మళ్ళీ వస్తాను. ఒక పెద్ద సభ పెట్టుకుందాం. మన నియోజకవర్గానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేశామో, నా ఒక్క శాఖే కాదు అన్ని శాఖలు కలిపితే ఎంత అభివృద్ధి చేసామో తెలుపుతాం.
నేను ఈ సభ వేదికగా ఒకటే మిమ్మల్ని కోరేది, ఎన్నికల హడారి మొదలైంది. చాలా మంది వచ్చి అడుగుతారు మీ కులం ఏంటంటే మీరు ఒకటే చెప్పాలా, మా కులం ఆంధ్ర. మీ ప్రాంతం ఏదంటే మా ప్రాంతం ఆంధ్ర. మీ మతం ఏంటని అడిగితే మా మతం ఆంధ్ర అని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రజలందరిపై ఉందని సభాముఖంగా తెలుపుకుంటూ, ఇంత ఆలస్యమైన చెక్కు చెదరకుండా నా ప్రసంగం విన్నందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.